కాకతీయ అనే దాని వల్లనే ఇవాళ చెరువులన్నీ నిండి జలకళతో ఉండటం మనం చూసాం. అంటే దాన్ని మీరు అంటే మిషన్ కాకతీయ అని తప్పడతారా? ఇప్పుడు వర్షం కూడా వాళ్ళు యాగాలు చేస్తేనే పడ్డది అని చెప్పని కూడా పుకార్లు చేసుకుంటా ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. చెరువులు ఇంత పెద్ద వర్షం, ముఖ్యమంత్రి గారే 400% ఎక్కువ వర్షం పడ్డది. నార్మల్గా ఈ కాలంలో ఈ సీజన్లో పడాల్సిన వర్షం కంటే దాదాపు 400 నుంచి 500% ఎక్కువ వర్షం పడ్డదని చెప్పిన తర్వాత చెరువులు నిండకపోతే ఎండిపోతాయండి. ఇక అది నేను లోతుగా మనం చర్చ చేయాలనంటే మిషన్ కాకతీయ ఈజ్ ఏ ప్యూర్లీ కమిషన్ కాకతీయ. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ టు వాళ్లకు ఉపాధి కల్పన. టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లేకపోతే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ కార్యకర్తలను కాంట్రాక్టర్లుగా కన్వర్ట్ చేసి వాళ్లకు ఉపాధి కల్పన ప్రోగ్రాం తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఏ చెరువును కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పూడిక తీసిన పాపాన పోలేదు. ఏమో చేస్తే ఒక 5% 10% చేస్తే చేసి ఉండొచ్చు, కానీ చెరువులన్నీ మా వల్లనే నిండినాయి అంటే వర్షాలు కూడా వాళ్ళ వల్లనే పడ్డాయని తప్పుడు ప్రచారం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు తప్పనిసరిగా చెరువులు నిండుతాయి. ఇప్పుడు ఆ నిండిన చెరువుల కింద ఎంత ఆయకట్టును ఇవాళ క్రియేట్ చేయగలుగుతున్నారు, లేకపోతే ఎన్ని ఎకరాలను సాగుబడిలోకి తీసుకొస్తారు అనేటువంటి అంశాన్ని మనం లోతుగా గమనించాల్సిన అవసరం రానున్న రోజుల్లో తప్పనిసరిగా తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఒక ప్రచారం మిషన్ వర్షం పడితే మా వల్లే, లేకపోతే ఇంకేదైనా లబ్ధి జరిగితే మా వల్లే, కానీ ఫెయిల్యూర్స్ను కూడా ఈక్వల్గా ఓన్ చేసుకోవాలి. వై ఇస్ దట్ దిస్ గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్ టు గివ్ 3 acres of land to Dalits? That was a flagship program. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పన్నారు, ఇవ్వలేకపోతా ఉన్నారు. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేకపోతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంతా కూడా నియంత్రణలోకి తీసుకొస్తాము, పేదవాళ్లకు ఉన్నవాళ్లకు అందరికీ సమానమైనటువంటి ఒక విద్యావకాశాలు కల్పించే ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తామన్నారు, అది ఫెయిల్ అయిపోయినారు. ఇవాళ ఆసుపత్రులన్నీ కూడా ఇష్టారాజ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడతా ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు లేకుండా ఈరోజు మనమే చూసినాం గాంధీ హాస్పిటల్లో ఏ రకంగా చిన్న వెసులుబాటు లేకపోవడంతో, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో ఎంతమంది ఒకటే రోజు చనిపోయిన పరిస్థితి, కరెంటు పోతే 10-15 మంది చనిపోయిన పరిస్థితి గాంధీ హాస్పిటల్లో హైదరాబాద్లో చూసినాం. అంటే ఒక కంట్రోల్లెస్ గవర్నమెంట్, కేవలము పేపర్ ప్రకటనలు, తర్వాత టీవీలో అడ్వర్టైజ్మెంట్లు, వ్యక్తిగత ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రజల యొక్క ధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అడ్వర్టైజ్మెంట్లు, ప్రొపగాండా చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప నిజంగా పేదవాడికి క్వాలిటీ ఆఫ్ లైఫ్. నేను ఒకటే సూటి అయిన ప్రశ్న, జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అప్పటికీ 2.5 సంవత్సరాలుగా 1% అన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పువర్ మ్యాన్, ఒక పేదవాడి జీవితంలో ఏదైనా ఒక ఇసుమంతైనా మార్పు వచ్చిందా? ఇసుమంతైనా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి సంస్కరణలు ఏమైనా పట్టుకొచ్చినారా? తర్వాత హెల్త్ రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా సంస్కరణలు పట్టుకొచ్చినారా? ఎక్కడైనా పేదవాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారినప్పుడు మీరు ఉంటేంది లేకుంటేంది, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పాతపోకడలేపోయేటువంటి ఒక పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు తప్పనిసరిగా ప్రధాన ప్రతిపక్షంగా గొంతెత్తి తెరవాల్సి వస్తుంది, పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఆ దిశలో మేము పనిచేస్తూ ఉన్నాం. కాకపోతే మేము ఎంత కొట్లాడినప్పటికీ కూడా ఎక్కడో కొంత మీడియా బయాస్ కూడా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఈరోజు. ఇవాళ ప్రభుత్వం చిన్న ఏదైనా జరిగితే దాన్ని తాటకాయంత అక్షరాలు పెట్టేసి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా అబ్సల్యూట్లీ మీడియా ఇస్ బయాస్డ్. బికాజ్ నేను వాళ్ళు వ్యక్తిగతంగా బయాస్డ్గా కావాలని చెప్పి ఉన్నారని కూడా అనుకోవట్లేను. ఒక భయానక వాతావరణాన్ని ప్రభుత్వం రాగానే సృష్టించింది. అది TV9 కావచ్చు, లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు. ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళు దండనార్హులు, తప్పు చేస్తే దండించండి, కానీ